గాంధీ తర్వాత జనంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మొన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఏం చెప్తారు సార్? ఈ చెప్పేది ప్రజలు కలవటానికి వెళ్తున్నాడు. ప్రజల్లో ఇప్పుడు నిరాశ నిస్పృహలు ఏర్పడిపోయినాయి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక అన్ని అబద్ధాలు, నాటకాలు, డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే ఇంకేమీ లేదు. ప్రజలకు ఏం చేయట్లేదు. ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఆధారం ఎవరో ఒకరు కావాలి వాళ్ళ తరపున మాట్లాడటానికి, వాళ్ళ తరపున నిలబడటానికి. సో ప్రజల్లో ఉన్న డిసప్పాయింట్మెంట్ని, ప్రజల్లో ఒక నిరాశ నిస్పృహల్ని వాళ్ళకి భరోసా ఇవ్వటానికి, వాళ్ళకి డోంట్ వరీ అని భరోసా ఇవ్వడానికి ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు వెళ్ళాలి కదా. ఓకే, వెళ్తాడు అంతే. దాంట్లో ఏముంది, వెళ్ళాలి. వెళ్తున్నాడు. మంచి పని, మంచి కార్యక్రమం. అది మంచి డెవలప్. అంటే అంతకుముందు కొంచెం దూరంగా ఉండేవాడు ఆయన. ఎప్పుడో ఒకసారి తప్పితే రెగ్యులర్. ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాడు ప్రజల మధ్యకి. ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి కారణం ప్రజలు కోరుకుంటున్నారు. జగన్ గారు రావాలి, జగన్ గారు కలవాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ జగన్ అసలు ఆయన అపోజిషన్ లీడరా లేకపోతే రూలింగ్ లీడరా తెలియదు. ఎక్కడికి వెళ్తే జగన్ కనపడితే చాలు తండోపతండాలకు జనాలు వచ్చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఎందుకు వస్తారంటే వాళ్ళు తప్పు చేశాము, మనం ఏదో మోసపోయి దేనికో ఆశపడి మోసపోయి ఈయన కూర్చోబెట్టాము, పాప ఎంత మంచి చేశాడు మనకి, ఎంత మంచి చేశాడని పక్కన కూర్చోబెట్టామని వాళ్ళు ప్రేమగా ఆయన చూడటానికి, ఆయన కలవడానికి వస్తున్నారు. అందుకని వెళ్తాం. మంచి కార్యక్రమం. ఓకే. సూపర్ 6 హామీలు ఓకేనా? ఇక్కడ అది సూపర్ 6 ఇక్కడ మీకే తెలీదు. సూపర్ 6 ఒక హాస్యాస్పదము. సూపర్ 6 అది ఇస్తాం, ఇది ఇస్తాం, నీకు అని అన్ని పెచ్చి మాటలు మాట్లాడి, గ్యాసులు ఇస్తామని మాట్లాడి, 18 ఏళ్ళు దాటితే 1500 నెలలకు ఇస్తామని మాట్లాడి, రీయింబర్స్మెంట్ ఇస్తామని మాట్లాడి, అన్నీ ఒక్కటి లేదు. పైగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. కేటాయింపుల్లో వచ్చే గ్యాస్ ఏంట్రా అంటే వచ్చే ఏప్రిల్ దాకా ఒకటే అంట. నెక్స్ట్ ఇయర్ ఆ 3 అట. ఏమన్నా అర్థం ఉందా? బస్సు ఏమో ఇంకో 1 ఇయర్ తర్వాత. అన్నీ మరి ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చినప్పుడు మేము ఎన్నికలు గెలవగానే 3వ రోజు నుంచి చేస్తామని కదా మాట్లాడారు. ఇన్ని అబద్ధాలు. పవన్ కళ్యాణ్ ఒక అబద్ధం. 32,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఆంధ్ర రాష్ట్రం అయిపోతుంది, వేశ్య గృహాలకు అమ్మేస్తున్నారు, ఇవి ఏమని వాగాడు. పిచ్చి వాగుడు, అబద్ధాలు వాగుడు అని పార్లమెంట్లో తెలిసిపోయింది. ఇప్పుడేమో ఇప్పుడు 92 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఇప్పుడు ఈ 5 నెలలు మాట్లాడు. గుండవల్లిలో బ్లూ ఫిలింలో పాప అమ్మాయిలు బాగా దొరికారు, ఆ విషయంలో వాళ్ళని అరెస్ట్ చేయటం మాట్లాడు. పిఠాపురంలో రేపు జరిగితే మాట్లాడు. చంద్రబాబు కాన్స్టిట్యున్సీలో కిడ్నాప్ జరిగితే మాట్లాడు. హిందూపూర్లో అత్తాకోడల్ని తగలబెడితే మాట్లాడరు. నోరు రాదు పవన్ కళ్యాణ్కి. పిచ్చిపోకుడు. చంద్రబాబు 10 ఏళ్ళు ఉంటాడు, అది మాట్లాడు. చంద్రబాబు 10 ఏళ్ళు ఉంటాడు. నువ్వెందుకు అప్పుడు 10 ఏళ్ళు ఉంటాడంటే నువ్వెందుకు? చంద్రబాబు భజన చేయడానికి నువ్వు రాజకీయాలకు వచ్చింది? చంద్రబాబు భజన చేయడానికి కానీ 10 ఏళ్ళు ఆయనే ఉంటాడు. ఏం మాట్లాడతాడు? ఎందుకు రాజకీయ నాయకుడిగా, ఒక పార్టీ నాయకుడిగా ప్రజల కోసం ఏం మాట్లాడుతున్నాడు ఈ 5 నెలల్లో? ఏమీ లేవు డ్రామాలు అంతే. సనాతనేని ఒకసారి ఒక వేషం. ఇప్పుడు ఎవడో చేస్తే ఎవడికో పుట్టిన బిడ్డకు నా బిడ్డ అన్నట్టు ఆల్రెడీ కలెక్టర్ దాన్ని సీజ్ చేస్తే అది ఈయన సీజ్ చేసినట్టు బిల్డప్, డ్రామా. ఈ తప్పితే ఉన్న సమస్యలు నువ్వు మాట్లాడాల్సి అనే ప్రజల తరపున మాట్లాడాలి. నువ్వు ఉండి ప్రామిస్లు ఇచ్చావు. నువ్వు ఉండి 6 ప్రామిస్లకి నువ్వు ఘటాపథంగా పిడిలు బీయించావు. మాట్లాడాలి. స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి జుట్టు ఎగరేసుకుంటూ డామ్ డూమ్ డక్కర్ నా ప్రాణం అడ్డేస్తాను డామ్ డూమ్ మాట్లాడు కదా పవన్ కళ్యాణ్. నేను ఉండగా ఒక ఇంచు కూడా కదలనివ్వను అని అన్నావు కదా చంద్రబాబు. ఇవాళ మరి అక్కడ 4 ఫెర్నేసులు క్లోజ్ చేసేసారు. ఉద్యోగాలు తీసేస్తున్నారు. జీతాలు ఇవ్వటం లేదు. ఆల్రెడీ క్లోజింగ్ వెళ్ళిపోతుంది. అది ఒక నోరు మీద కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఒక నోరు మీద ఒక మాట మాట్లాడరే.
స్పెషల్ స్టేటస్ ఇప్పటికన్నా ఎప్పుడు రాదు. ఇక ఇప్పుడున్న అవకాశం 2013లో లేదు, 2014లో లేదు. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు 310 సీట్లు కనుక మేము ఎవరిని కేర్ చేసే పరిస్థితి లేదు. 2019లోనూ అదే పరిస్థితి, ఇంకా ఎక్కువ వచ్చారు కనుక మాట్లాడే పరిస్థితి. సరే ఆ టైంలో మీరు ఇద్దరు చేయలేకపోయారు అనేది ఎవరు తప్పట్టరు, ఎందుకంటే పరిస్థితిని బట్టి. ఇవాళ అది కాదు కదా చంద్రబాబు. నువ్వు 2018లో స్పెషల్ స్టేటస్ రాకపోతే బీజేపీని తెగదింపులు చేసుకున్నావు. ఆ రోజు ఏమన్నావు? స్పెషల్ స్టేటస్ వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుంది, ఇక్కడ ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి, ఈ రాష్ట్రమే పురోగతి అత్యధిక ఇదిగా ఉంటుంది అని కదా చెప్పావు. వాడు అది ఇవ్వట్లేదు కనుక నేను వాళ్ళతో బయటకు వచ్చేస్తున్నా అని చెప్పావు కదా. మరి ఇవాళ నీ చేతుల్లో కదా ఉంది, కేంద్రం యొక్క జుట్టు నీ చేతుల్లో కదా ఉంది. నువ్వు నితీష్ కుమార్ కాదంటే కేంద్రం పడిపోద్ది కదా. ఇలాంటి అవకాశాన్ని వాడుకోవాలి కదా. మాకు ఇస్తారా సస్తారని అడిగితే ఇవ్వకేం పోతారు, ఎక్కడ పోతారు? సరే నువ్వు ఇవ్వాలి కదా, ఇవి మాట్లాడవు. ఎందుకు మాట్లాడు? పవన్ కళ్యాణ్ మాట్లాడు. ఎందుకు మాట్లాడు? పవన్ కళ్యాణ్ బతుకు వేరు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు తను ఎప్పుడు నొక్కేస్తాడో ఎప్పుడు తొక్కేస్తాడో తెలియదు కనుక ఈ ఆధారం నుంచి ఇంకో ఆధారం ఎదుర్కోవాలి. కనుక చంద్రబాబు గుప్పిట్లోంచి బయటపడి ఇంకో కావాలి, బయటపడి కావాలంటే ఇంకో ఆధారం, గట్టి ఆధారం కావాలి. అందుకని ఢిల్లీలో ఉన్న పెద్దలకి భజన చేయడానికి సనాతని అని ఇంకోటి ఏదో వాళ్ళ బీజేపీ తోటి అంట కట్టడానికి, చంద్రబాబుకి ఏమో తన కేసులకి అండ కావాలి. అందుకని వీళ్ళ పర్సనల్ విషయాల కోసం తప్పితే రాష్ట్రం కోసం అడగటము, అరే ఇవాళ కన్నా నెవర్ ఇవాళ తెచ్చుకోలేకపోతే మన స్పెషల్ స్టేటస్ ఇక ఎప్పటికీ రాదు. 10 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి నలుగుతున్న సమస్య కొరకరాని కొయ్యలాగా మిగిలిన స్పెషల్ స్టేటస్ ఇవాళ అంతటి బంగారం లాంటి అవకాశం వస్తుంది, దాన్ని అడగరు. ఏం ప్రభుత్వం ఇది? ఏం ప్రభుత్వం? గాలి మాట నెలకు ఒక డ్రామాని తీసుకొచ్చి రోజు విజయసాయిరెడ్డిది, ఇంకో రోజు ఇంకొకళ్ళది, ఇంకో రోజు షర్మిలా అని, ఇంకో లడ్డూలు, ఇంకో రోజు అరెస్టులు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే మీరు ప్రజలకు చేయాల్సింది, మీ ముందున్న సమస్యలు, ప్రజల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాలు ఎన్ని ఉన్నాయి. సంపద సృష్టి ఇప్పటికే 47,000 కోట్లు అప్పు చేశారు, 57,000 కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. ఇది సంపద సృష్టితమా? అప్పు చేయటం నువ్వే చేయాలి. 14 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు సీఎం, 40 ఏళ్ళ అనుభవం ఉండి నువ్వు అప్పులు చేయటమే సంపద సృష్టించమా? మిగతా వాళ్ళు అప్పులు చేస్తే దివాళా తీసినట్టు నువ్వు అప్పులు చేస్తే సంపద సృష్టిస్తున్నా. ఏమి మాటలు, ఏమి గాలి మాటలు, ఏమి డొల్ల మాటలు. నడుస్తుంది ప్రతీకార చర్యలాగా రెడ్ బుక్ అని వాడు పెట్టుకు లోకేష్. రెడ్ బుక్ అంటే శాశ్వతంగా మీరు శాశ్వతమా అని ఏం పిచ్చి వేషాలు? రెడ్ బుక్ అంటే రేపు వేరే ప్రభుత్వం వస్తే మీ మీద రెడ్ బుక్ పడదా? ఎప్పుడో జరిగిందంటే 7 ఏళ్ల క్రితం జరిగిందని మీద కేసు అంటారు. అమ్మకు ఫుల్లు, అమ్మకు నీళ్ళు, తండ్రికి ఫుల్ అంటే ఇది వాస్తవం కాదా? మీరు నీకు ఎంతమంది ఉంటే అన్ని 15,000 ఇస్తామని ఇప్పుడు ఒకళ్ళకే ఇస్తానంటే అది నీళ్ళు కాదా? మందు కూరగాయల రేట్లు, మిగతా రేట్లన్నీ పెరుగుతున్నాయి, మందు రేట్లు మాత్రం తగ్గించి తాగండి, మీరు ఇష్టం వచ్చి తాగండి అని వాళ్ళు తగ్గిస్తా అంటే మరి అది ఫుల్ కాదా? అమ్మకు నీళ్ళు, తల్లికి నాన్నకు నీళ్ళు అంటే దాన్ని అరెస్ట్ చేస్తారా? అంటే మిమ్మల్ని మీరు చేసే ప్రతి దౌర్భాగ్యపు చర్యని, ప్రతి దుర్మార్గపు చర్యని పొగడాలా, భజన చేయాలా, దాన్ని విమర్శిస్తే అరెస్టులు చేస్తారా? ఏమి రాజ్యం ఇది? ఏమి రాజ్యము? ఒక దోపిడీ రాజ్యం, ఒక రౌడీ రాజ్యం, ఒక ప్రతీకార రాజ్యం, ఒక అవినీతి రాజ్యం, ఒక అబద్ధాల రాజ్యం నడుస్తుంది తప్పితే ఇంకేమి నడవట్లేదు. అదానీ స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నట్టు కూడా చర్చ నడుస్తుంది. వాళ్ళకి బుద్ధి ఉందా మాట్లాడే వాళ్ళకి? అదాని జగన్ రెడ్డి కొన్నది ఇక్కడ ఎవరి దగ్గర కొన్నాడు? అదాని దగ్గర జగన్ రెడ్డి కొనలా. జగన్ రెడ్డి కొన్నది కేంద్రం దగ్గర, కేంద్రం 6 దాని దగ్గర కొన్నారు. దానికి ఎవరు సప్లై చేశారు? అదాని సప్లై చేశాడు, ఎవరు చెప్పారో మనకు అనవసరం. మనం స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్తో టైప్ డీల్ చేసుకున్నాం, కొన్నాం. ₹2.95 కొన్నాం మన కరెంటు. ఇప్పుడు చంద్రబాబు కొంటున్నాడు, 5 రూపాయల చిల్లర కొంటున్నాడు. మరి అది కొన్నారు. అదాని కలిశాడు 5 సార్లు, 4-5 సార్లు కలిశాడు. అదాని కలుస్తాడు, ఒక ఇండస్ట్రియలిస్టు సీఎంగా ఉన్నప్పుడు కలుస్తాడు. ఎందుకు కలిసే ఉంటే అక్కడ ఏమన్నా కేసులు ఎక్కడన్నా జగన్ పేరు ఉందా? సాక్ష్యాలు ఉన్నాయా? ఇట్ ఈజ్ ఓన్లీ అలిగేషన్. వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేదు. అందులో ఏమన్నారు? ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ అధినేతలకి అనలా,
ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇచ్చారని ఆరోపణ. ప్రభుత్వ అధికారులు ఇస్తే ఎవరు ఏ అధికారులకు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది, ఏ అధికారులకు ఇచ్చారు? ఇన్వెస్టిగేట్ చేయమనండి. జగన్కి సంబంధం ఇలా నిద్రపోతే జగను, మేలుకుంటే జగను, నడిస్తే జగను, పడుకుంటే జగను. జగన్ జపం తప్పితే మరొకటి లేక ఈ మీడియాకి, ఈ కూటమి మీడియాకి, కూటమి పేపర్లకి వాళ్ళ జగన్ జపం చేసుకుని కాలం గడిపేస్తున్నారు. జగన్ జపమే, ప్రజలు జపం చేయలేదు. ఏముందో ఉన్నాయి, నోటికొచ్చింది మానేయటమే. అది ఆధారాలు లేవు, ఏం అసలు అది కూడా మనకు సంబంధం లేదు. ఆదాని చూసుకుంటాడు. ఆదానికి అసలు బేసిక్ ఆదాని మీద ఎందుకు 6 నెలలకు ఒకసారి ఏదో ఒకటి గొడవ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వెస్ట్రన్ పేపర్స్ ఎందుకు చేస్తున్నాయి? ఇది ఆలోచించాలి. ఆదాని అనే మీద కుట్ర జరుగుతుంది ఇంటర్నేషనల్గా. ఎందుకు జరుగుతుంది? అందువల్ల 6 నెలలకు ఒకసారి ఆదాని మీద ఏదో ఒకటి వేస్తూ ఉంటారు. అది వెస్ట్రన్ కమ్యూనిటీ. అక్కడ అంటే యుఎస్లో అతను సిసన్ అతను ఉన్నాడు, ఒకరు సోసన్ అని ఒక ఇండస్ట్రిస్ట్, పెద్ద పేరు కరెక్ట్ గుర్తున్నట్టు. అతను ఎగెన్స్ట్ ఇండియన్ డెవలప్మెంట్, ఇండియన్ యొక్క ఇండస్ట్రియలిస్ట్ పెట్టి అతను కారాలు మిరియాలు నూరుతూ ఉంటాడు. ఇవి కూడా ఆదాని మన దేశం నుంచి ఎక్కడికో పెరుగుతున్నాడు. చైనాతోటి పోటీ పడుతున్నాడు. చైనాకి మయమనార్లో చైనాకి మనం పోటీ పడితే ఆదాని లాక్కోగలిగాడు. శ్రీలంకలో పోటీ పడితే చైనాని దాటుకుని ఆదాని లాక్కోగలిగాడు. ఇజ్రాయెల్లో జరిగితే ఆదాని. సో ప్రతి కాంట్రాక్ట్ ఇంటర్నేషనల్గా పెరుగుతున్నాడు. ప్రతి కాంట్రాక్ట్కి పట్టుకుని చైనాని డామినేట్ చేసుకెళ్తున్నారు. ఈ చైనాని డామినేట్ చేయటం అనేది, ఈ చైనాని దాటుకుని మనం వెళ్ళటం అనేది ఈ కాంగ్రెస్ వాళ్ళకి, కమ్యూనిస్టులకి పట్టదు. ఇలా కాంగ్రెస్ చైనా ప్రేమికులు కాంగ్రెస్, చైనా భక్తులు ఈ కమ్యూనిస్టులు ఈ దేశంలో. ఈ దరిద్రులు ఇలా చేస్తూ ఉంటాయి. గతంలో కూడా ఈ దరిద్రులు ఇలాగే చేశారు. లక్ష్మీ మిట్టల్ అని ఒక పెద్ద ఇండస్ట్రీస్ట్, స్టీల్ ఇండస్ట్రీస్, ఆ లక్ష్మీ మిట్టల్ ఆయన ఇలాగే మన దేశంలో పెట్టుకుని బాగా వృద్ధి చెందుతూ ఉంటే ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్లో అతను ఇలాగే అలర్ట్ చేశారంటే ఇసుకు వచ్చేసేసి ఛీ అని చెప్పి వదిలేసి యూకేకి వెళ్ళిపోయాడు. ఇవాళ ప్రపంచంలోనే 15 రిచెస్ట్ పీపుల్ 15 మందిలో ఆయన ఒకడు. అది వీళ్ళు చేసే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ చేసే దౌర్భాగ్యం. మన దేశం నుంచి పెరుగుతున్నాడు వాడు. కమ్యూనిస్టులను చైనా వాడు అంగీకరించలేకపోతారు, వెస్ట్రన్ కంట్రీస్ అంగీకరించలేకపోతారు. వాళ్ళకు మద్దతుగా మాట్లాడతారు వీళ్ళు. మన మీడియాకు కూడా బుద్ధి లేకుండా ఇక్కడ మీ లోకల్ రాజకీయాల కోసం మన దేశం నుంచి ఎదుగుతున్న ఒక పారిశ్రామికవేత్త, ఒక ఆదాని అంబానీ ఇంటర్నేషనల్గా ఎదుగుతున్నారు. మన గర్వకారణం అది. మన భారతీయుడు ప్రపంచంలోని చైనాని దాటుకు, ఇంతకుముందు చైనా నుంచి ప్రతిదానికి అలీబాబా ఉండేవాడు. అలీబాబాను దాటుకుని వెళ్ళిపోతున్నాడు మనవాళ్ళు. అది గర్వపడాలి, సంతోషపడాలి. దానికి అది ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టు దౌర్భాగ్యులు కనుక అందుకని దేశాన్ని పట్టిన దరిద్రం సేని వాళ్ళు దేశానికి ద్రోహులు. వాళ్ళు చైనాకు కావాలి. చైనాని దాటుకుని ఇండియా వెళ్తే వాళ్ళు వీళ్ళ కుళ్ళు పడతారు. చైనా కుళ్ళు పడాలి, ఈ దరిద్రులు కుళ్ళు పడతారు. అది దరిద్రం. అది జరుగుతుంది. అది దాని మీద అసలు విశ్లేషణ కానీ దాని మీద కానీ మీ కూటమి చేయదు. ఎంతసేపు ఇది జగన్కి సంబంధం అంటే ఇప్పుడు ఆదానితోటి 2014లో ఆదానితోటి పెట్టుకున్నాడు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళీ ఆదానితోటి పిలిచాడు. ఎంత తింటున్నావు కమిషను? ఆదాని దేశం మొత్తం అన్నింటిలో పెడుతున్నాడు అయ్యా. ఇవాళ ఈయన మాట్లాడుతున్న కాంగ్రెస్ ఆదాని దగ్గర 100 కోట్లు డొనేషన్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. 13,000 కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఎంత తీసుకుని ఇచ్చావు? ఇట్లా మాట్లాడితే బుద్ధి ఉండాలి ఏదైనా మాట్లాడేటప్పుడు. మీరు వేలు చూపిస్తారు, 4 వేలు మిమ్మల్ని చూపిస్తే తెలీదా? కేరళలో బిగ్గెస్ట్ ప్రాజెక్టు ఆదానికి ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో ప్రాజెక్టు ఆదానికి ఇచ్చారు. రాజస్థాన్లో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ ఆదానికి ఇచ్చారు. అసలు ఆదాని ఎప్పుడు మొదలయ్యాడు? 2007లో మీ కాంగ్రెస్ పీరియడ్లోనే ఆదాని పెరుగుదల. 2012లోనే ఆదాని రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ది వరల్డ్లో వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ప్లేస్ ఉన్నాడు. సో ఏమి చైనాను దాటుకెళ్తున్నాము అనే ఒక ఈర్ష్య, ద్వేషం తప్పితే ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్కి ఇంకోటి కనపడలే. ఆ విషయాలు అందుకు జరుగుతున్నాయి ఆదాని మీద. అవి ఆదాని ప్రతి ఒక్కటి వాళ్ళు వేస్తున్నారు. వెస్టర్న్ పోస్టు అవి చేస్తూ ఉంటాయి. అతను గెటాన్ అవుతూ అతను వాటిని గెలుచుకుంటూ వినోవరు వెళ్తున్నాడు. అది అసలు చూసుకుంటాడు. అతని మీద కేసు ఆల్రెడీ చెప్పాడు.
అది ఏమీ ఆధారం లేవు, ఊరినే పిచ్చి మాటలు, వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్ అన్నాడు, లీగల్గా అది చూసుకుంటాడు. ఈ లోపల మనకేం దోలా, దానికి జగన్ లింక్ కలిపి జగన్ ఉన్నాడని చెప్పి మనం ఒక డ్రామా, ఒక సునకానందం, ఈ పిచ్చ సునకానందం అయితే ఏమీ దాంట్లో ఆధారాలు లేవు, ఏమీ లేవు. పిచ్చి షర్మిల కూడా ఢిల్లీ వెళ్ళిందిగా, షర్మిల కూడా ఢిల్లీ సరే, షర్మిల ఢిల్లీ వెళ్తుంది వద్దులే. షర్మిల ఒక లీడరు, ఒక నాయకురాలు, ఏదో ఈర్ష్య ద్వేషాలతోటి, అసూయలతోటి ఏడ్చి పిల్ల తప్పితే అది క్రై బేబీ వదిలేదు. ఆ పిల్లల గురించి కూడా అమ్మాయిని అనవసరంగా మాట్లాడే అమ్మాయిని ఒక లీడర్ లాగా, ఒక నాయకురాలు, షీఈ్ నాట్ అట్ ఆల్ లీడర్, షీఈ్ నాట్ అట్ ఆల్. ఏదో కాంగ్రెస్ గతిలేక అమ్మాయికి పెట్టారు, ఈ చెట్లు తోటి ఆవుతో చెట్టు అన్నట్టు. ఎవరు లేరు కనుక పనికిరాలతో ఈ అమ్మాయిని ఏదో పెట్టారు. అది ఈ అమ్మాయి లీడర్ నాయకురాలు, షీ డజంట్ హ్యావ్ వెరీ క్వాలిటీస్ ఆఫ్ లీడర్. వేస్ట్ మనిషి అయిపోయింది. ఆ అమ్మాయిని గురించి కూడా పెద్ద మాట్లాడారు, అవసరం టైం వేస్ట్.